హాయ్ గైస్, నేను మీ జగదీష్. సో మీ అందరికీ తెలిసిందే, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. సో దాని మీదే కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్, కొంచెం టిప్స్, అలాగే నేను కూడా లెర్నర్ని, నాకు కూడా మీరు ఏమైనా నేర్పిస్తారని కోరుకుంటున్నాను. సో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, సినిమాలు అసలు ఏమేమి ఉంటాయి, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, సో అవన్నీ సినిమాలో ఎలా ఇన్వాల్వ్ అవుతాయి, సో అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సినిమాకి అనేది ఆ, ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ టుడే టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ ప్రీ ప్రొడక్షన్ అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుందాం. చలో, ఆ, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా, లేకపోతే ఒక ఫీచర్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా, ఈ ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం స్క్రిప్ట్ని లాక్ చేసుకోవాలి. అది ఎలా అంటే సెల్టెక్స్ కానీ, స్టూడియో బైండర్ కానీ, లేకపోతే రైటర్ డ్యూయట్ అని చెప్పి సాఫ్ట్వేర్స్ ఉంటాయి మీకు. సో దానిలో ఏంటంటే మనం ఫార్మాట్, ఒక స్క్రిప్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ పోర్షన్ కానీ మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయిపోయి వస్తాయి అన్నమాట దానిలోనే. సో అలాగా దానిలో అవి ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకొని సీన్ బై సీన్ రాసుకోవాలి క్లియర్గా. సో ఆ సీన్ బై సీన్ రాసుకునేటప్పుడు కూడా విఎఫ్ఎక్స్ పోర్షన్స్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ ఏమైనా ఉంటే అవి స్పెషల్గా హైలైట్ చేసుకోండి. సో లేటర్ ఆన్ ఏంటంటే మీకు తర్వాత ప్రొడక్షన్ స్టేజ్లో అవన్నీ మీకు స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ప్రాసెస్ అనేది కొంచెం సింప్లిఫై చేస్తుంది అనమాట. సో అది ఫైనలైజింగ్ ద స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ అండ్ క్రూ. సో కాస్ట్ అండ్ క్రూలో ఏంటంటే యాక్టర్స్ని కాస్ట్ చేసుకుంటారు మీ స్క్రిప్ట్కి తగ్గట్టు, అలాగే క్రూని కూడా డైరెక్టర్ ఆఫ్ ది ఫోటోగ్రఫీ కానీ, ఎడిటర్ అని, సౌండ్ డిజైనర్ అని చెప్పి. సో ఇలాగా మీరు కాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ బోర్డింగ్ అండ్ షార్ట్ డివిజన్. సో స్టోరీ బోర్డింగ్ చేయడానికి క్యాన్వా కానీ, స్టోరీ బోర్డింగ్ అని చెప్పి ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవి యూస్ చేసుకొని చేయొచ్చు. సో కాంప్లికేట్ చేసుకోకుండా మరీ మీరు ఆర్టిస్టిక్గా స్కెచ్ చేసేయడం అలాంటివి అవసరం లేదు. జస్ట్ మీరు గీసింది మీ ఐడియా కన్వే చేయడానికి అంతే. యాక్టర్కి అండ్ అలాగే కెమెరామెన్కి కన్వే చేయడానికి ఉంటే సరిపోతుంది, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. అండ్ షార్ట్ డివిజన్ చేసేటప్పుడు కెమెరామెన్ పక్కన పెట్టుకొని చేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇద్దరు డిస్కస్ చేసుకొని చేసుకుంటే అది ఇంకా కొంచెం బాగా వస్తుంది అనమాట. లొకేషన్ స్కౌటింగ్. లొకేషన్స్ అవన్నీ మనం వెతికేటప్పుడు ఏంటంటే మనం సీన్స్కి అండ్ అలాగే మన స్క్రిప్ట్కి తగ్గట్టు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే దాని యాక్సెసిబిలిటీ అనమాట. అది డే టైంలోనే యాక్సెస్ ఉందా, లేదంటే నైట్ టైం కూడా చేసుకోవచ్చా, అవి కూడా చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే దాని పర్మిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఫ్లైఓవర్ మీద కానీ, లేకపోతే నియర్ బై రైల్వే ట్రాక్స్ దగ్గర కానీ అట్లా ఏమన్నా షూట్ చేస్తున్నారు, అవుట్డోర్ షూటింగ్స్ అట్లా ఏమైనా చేస్తున్నారు అనుకోండి, దానికి కంపల్సరీగా పోలీస్ పర్మిషన్స్ కానీ, ఆ లోకల్ ఏరియా పర్మిషన్స్ కానీ తీసుకోవాలి. సో అలాంటి పర్మిషన్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసరికి క్రౌడ్, నాయిస్ ఏరియాస్ ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయడం బెటర్. అండ్ మీరు ఒక బ్యాకప్ లొకేషన్ కూడా పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే హెవీగా అక్కడ ఏమన్నా వెహికల్స్ తిరగడం కానీ, లేకపోతే అక్కడ ఏమన్నా ఫంక్షన్స్ అలాంటివి ఏమన్నా చేసి ఆ ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయి ఇమీడియట్గా మీరు ఏమన్నా బ్యాకప్ పెట్టుకుంటే ఏంటంటే అది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అవి నేను ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసా, సో అందుకనే ఒక టిప్ అనమాట. ప్రొడక్షన్ డిజైన్. సో దీనిలో ఏం చేస్తారంటే జనరల్గా మనం కలర్స్ కానీ, కలర్ థీమ్స్ కానీ, కలర్ ప్యాలెట్ అని, కాస్ట్యూమ్స్, ప్రాప్స్ అవన్నీ ఎలా ఉండాలి, సెట్ ఇప్పుడు పెద్ద సినిమా అయితే దానికి సెట్ ఎలా చేసుకోవాలి ఏంటి, అవన్నీ కూడా ఈ ప్రొడక్షన్ డిజైన్లోనే వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఒక మూడ్ బోర్డ్లో, పింట్రెస్ట్లో యూస్ చేసుకొని అట్లాగా మీరు క్రియేట్ చేసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. గేర్ అండ్ సౌండ్ ప్లానింగ్. సో మనం షూట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఏ లెన్స్ యూస్ చేస్తాం ఈ సీన్కి, పర్టికులర్ స్కిన్కి అని చెప్పి మనం ముందే క్లియర్ కట్గా రాసుకున్నామంటే అది మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే హడావుడిలో అప్పుడు మనం ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలని కంగారు పడకుండా ఈ సీన్కి ఈ పర్టికులర్ లెన్స్ యూస్ చేయాలి, ఈ సీన్కి ఈ ఫిల్టర్ ఉంటే దానికి అది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలాంటివి మనం అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఫర్దర్గా మనం కన్ఫ్యూజన్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు, షూట్ డిలేస్ కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ అలాగే సౌండ్ విషయానికి వస్తే సౌండ్ ఒక ఫిలింకి బ్యాడ్ విజువల్ కాదు, ఒక బ్యాడ్ సౌండ్ అనేది సినిమాని చంపేస్తుంది అనమాట. సో సౌండ్ దగ్గర కూడా నాయిస్ కానీ అలాంటివి ఏవి డిస్టర్బెన్సెస్ అవి ఏం లేకుండా, సో
మీరు సింక్ సౌండ్ యూస్ చేసుకునేటట్టయితే ప్రాపర్గా అంత సెట్ అంతా కూడా సైలెంట్గా ఉండేలా చూసుకొని మనం చేసుకుంటే బెటర్. షెడ్యూలింగ్ అండ్ పేపర్ వర్క్. ఇప్పుడు మనం షూట్ని అంతా కూడా షెడ్యూల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో ఒక 4-5 సీన్స్ ఉన్నాయనుకోండి, అలాగా ఆ లొకేషన్లో ఎన్ని సీన్స్ పడతాయి ఏంటి అనేది మనం షెడ్యూల్ చేసుకోవాలి. అండ్ అలాగే యాక్టర్స్కి కాల్ షీట్స్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఎంత టైం కావాలి, మనకి ఎన్ని డేస్ కావాలి, ఎన్ని డేస్ షూట్ ఉంది, ఏ లొకేషన్లో షూట్ ఉంది, వాళ్ళందరికీ క్లారిటీగా కాల్ షీట్స్లో మెన్షన్ చేయాలి. అండ్ అలాగే ప్రతిదీ కూడా రిహార్సల్ వర్క్షాప్స్ కానీ యాక్టర్స్కి వర్క్షాప్స్ కండక్ట్ చేసి ముందుగానే అక్కడికి వెళ్ళి షూట్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందుగానే ఏమన్నా కీ సీన్స్ ఏమైనా ఉంటే అవన్నీ రిహార్సల్ చేయించడం బెటర్. అండ్ అలాగే ఇఫ్ రిక్వైర్డ్ నా సజెషన్ ఏంటంటే ఎక్విప్మెంట్ కూడా మీరు టెస్ట్ షూట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని మనం ఇక్కడ బాగుంటాయి అనుకుంటాము, ఛార్జింగ్ పెడతాము, అన్నీ చేస్తాము, ఎక్విప్మెంట్ అక్కడ తీసుకెళ్లేసరికి ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోవచ్చు. సో అలాంటివి ఏమైనా బ్యాక్ ఫైర్ అయ్యి మిస్ఫైర్ అయ్యి మీరు ఇబ్బంది పడకుండా బిఫోర్ ముందే మీరు షూట్ చేసుకుంటే కొంచెం బెస్ట్ అనమాట. బడ్జెటింగ్. సో దీనిలో కాస్ట్ అండ్ క్రూకి ఎంతెంత రెమ్యునరేషన్ ఇవ్వాలి ఏంటనేది డిస్కస్ చేసుకోవాలి. అండ్ లొకేషన్స్ కొన్ని పెయిడ్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి అది కూడా ముందే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్విప్మెంట్ ఫర్ సపోజ్ మీరు రెంట్కి అలా ఏమైనా తీసుకుంటున్నారనుకోండి, కెమెరా కానీ లైట్స్ కానీ, సో అవి ఎంత పడుతున్నాయి ఏంటి అవన్నీ కూడా మీరు బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు 0 బడ్జెట్లో ఫిలిం తీద్దాం అనుకుంటున్నారు, దానికి ఏం ఖర్చు ఉండదు కదా, ఏం ఖర్చు పెట్టలేము అది ఇదని చెప్పి దానిలో వెళ్తే మాత్రం మీకు ఎఫెక్ట్ అవుతారు. అది ఎలా అంటే ఈవెన్ 0 బడ్జెట్ ఫిలిం కూడా మీకు ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అలా, లేకపోతే కొంచెం మిస్లీనియస్ ఖర్చులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అక్కడ స్మోకింగ్ చేస్తున్నాడు, సిగరెట్ కానీ లేకపోతే దానికి మ్యాచ్ బాక్స్ కానీ, అలాగే మన ఇమీడియట్ కొన్ని ప్రాప్స్ ఉంటాయి, అవి కొనుక్కోవడానికైనా మీకు కొంచెం ఖర్చు అనేది అవుతుంది, మిస్లీనియస్ ఖర్చు అవుతుంది అనమాట. సో అవన్నీ కూడా మీరు బడ్జెట్లో ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే బడ్జెట్ షీట్ మీకు అది ఈజీగా ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా మనకి ప్రొడక్షన్ లాగా ఎక్సైటింగ్గా ఫన్గా అలాగే ఉండదు. సో కొంచెం బోరింగ్గానే ఉంటుంది. బట్ ప్రొడక్షన్ స్టేజ్కి వెళ్ళడానికి, స్మూత్గా వెళ్ళడానికి, ఈజీగా వెళ్ళడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో యా, ఈ రోజుకి ఇంతే. ఇలాంటి మరెన్నో ఫిల్మ్ మేకింగ్ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ దీని రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సైనింగ్ ఆఫ్, జగదీష్ ఆకుల.